రాజ్యసభ సభ్యులు ఎంపీ టైగర్ ఆర్ కృష్ణన్న గారికి మరియు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ అరుణ్ బాబు గారికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ అడ్వకేట్స్కు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు తెలియజేయడం ఏమంటే, గత 20 సంవత్సరాలుగా హైకోర్టు బార్ కౌన్సిల్ చైర్మన్గా ఒకే వర్గానికి చెందిన ఒకే వ్యక్తి 20 ఏళ్ల నుంచి ఉంటా ఉన్నారు. అదేవిధంగా హైకోర్టు బార్ కౌన్సిల్లో దాంట్లో చాలా చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఇప్పుడు హైకోర్టులో చాలా కోట్లాది రూపాయలు అవకతవకలు జరిగాయి. అంతేకాదు ఈరోజు తెలియజేయడం ఏమంటే, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 740 మంది జడ్జిలు ఉంటే దాంట్లో కేవలం 610 మంది ఓసీలు ఉన్నారు. కేవలం 90 మంది మాత్రమే ఓబీసీలు ఉన్నారు జడ్జిలుగా. తర్వాత 18 మంది ఎస్సీలు, 12 మంది ఎస్టీలు ఉన్నారు. అంటే ఈ విధంగా దేశంలో మొత్తం 740 మంది జడ్జిలు ఉంటే 610 మంది ఓసీలు ఉన్నారు. ఇది జ్యుడిషియల్ వ్యవస్థలో ఇది చాలా 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 మనకి బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ చాలా అన్యాయం జరుగుతుంది. దీంట్లో మార్పులు రావాలని దేశంలోనే పార్లమెంట్లో చట్టం తీసుకొచ్చి అన్ని వర్గాలకు కూడా రిజర్వేషన్లు కలిగించేటట్లు చూడాలని మనవి చేస్తున్నాం. అంతేకాకుండా రేపు హైకోర్టులో ఈ నెల 30న జరగబోయే బార్ కౌన్సిల్ ఎలక్షన్లో 25 మంది మెంబర్లు పోటీలో అత్యధిక సంఖ్యలో బీసీలను పేరున తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ అడ్వకేట్లను శిరసొంచి ప్రార్థిస్తున్నాను. మీరు మన రిజర్వేషన్లు మనకు దక్కాలంటే మన బీసీలకు మనం ఐక్యంగా ఉండి ప్రతి ఒక్క బీసీ అడ్వకేట్ బీసీలకు ఓట్లేసి బార్ కౌన్సిల్ మెంబర్గా తెలంగాణ హైకోర్టు బార్ కౌన్సిల్ మెంబర్గా గెలిపేయాలని అత్యధిక మెజార్టీతోటి 25కు 25 బార్ కౌన్సిల్ మెంబర్లు హైకోర్టులో బీసీలే కావాలని మిమ్మల్ని శిరసొంచి ప్రార్థిస్తున్నా. ఎందుకంటే మనకు అక్కడ చైర్మన్ ఉన్నారంటే మనకు కొన్ని రాబోయే రోజుల్లో మెల్లిమెల్లిగా హైకోర్టులో జ్యుడిషియల్ వ్యవస్థలో ఇక్కడ ఈ తెలంగాణ నుంచే మార్పు రావాలని దేశవ్యాప్తంగా బీసీలకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి మొట్టమొదట ఈ బీసీలు ఈడ అత్యధిక శాతం బీసీలు బార్ కౌన్సిల్ మెంబర్లై బార్ కౌన్సిల్ చైర్మన్ కావాలా. తర్వాత దేశవ్యాప్తంగా కూడా హైకోర్టుల్లో కానీ అన్ని బార్లలో కూడా మన బీసీలు ముందుకు రావాలని ఇక్కడైనా మీరు కళ్ళు తెరుచుకొని ఎలాంటి ప్రభోలకు పార్టీలకు దేనికి లొంగకుండా బీసీలను గెలిపించాలని శిరసొంచి ప్రార్థిస్తున్నా.